తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి పోరాటం మరువలేనిదని జర్నలిస్టు మూర్తి నరేష్ రెడ్డి, మూర్తి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి రెడ్డి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి స్వరాష్ట్ర ఆంక్షను నెరవేర్చడానికి చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. నల్గొండ జిల్లాలో స్వంత డబ్బులతో ఫ్లోరైడ్ రక్కసిని నివారించడానికి గ్రామాన ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాల సజీవ సాక్ష్యం అన్నారు. ఆంధ్ర పాలకుల్లో చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఆచార వ్యవహారాలను కాపాడడానికి తన స్వంత డబ్బులతో తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేశారన్నారు. అలాంటి వ్యక్తి మరణం బాధాకరమని తెలిపారు. శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూర్తి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణం గారి సుభాష్ రెడ్డి, కృష్ణం గారి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, నాగిరెడ్డి, రాజిరెడ్డిలు పాల్గొన్నారు. ఆల్వేరుగని పోరాటం చేసిండు బాలకృష్ణ. ఆయన దురదృష్టవశాత్తు ఆయన కళలే మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆయనకు బాగా షోకు భువనగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేనా ఎంపీ కావాలని బాగా ఉండే, అది ఆయనకు దక్కకుండా పోవడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలు ఆ కుటుంబం తరఫు ప్రకట సానుభూతి తెలియజేస్తున్న దుబ్బాక రెడ్డి సంఘం తరఫున. తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు గత 15 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమం కోసానికి తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతులేదని ఎన్నోసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసిన ముద్దు బిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఆయనకు ఈ మరణం అనేది సంభవించే టైం కాదు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము దుబ్బాక మండల రెడ్డి సంఘం తరఫున ఆయన విశ్వాసాలు అర్పిస్తున్నాము. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడానికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పోరాటం స్ఫూర్తి భావి తరాల్లో పదిలంగా ఉంది. ఈరోజు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరెస్ రక్కసి కానీ, అదేవిధంగా ఆత్మహత్యల విషయంలో కూడా తన సొంత డబ్బులతోటి, తన సొంత నిధులతోటి గ్రామాన ఫ్లోరెస్ రక్కసిని నిర్మూలించడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే మంచినీటి కేంద్రాలు ఉన్నాయో అవే సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఆంధ్ర పాలకుల చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలను కూడా ఆయన కాపాడడానికి తన సొంత డబ్బులతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడినటువంటి పోరాట యోధుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. మరి అధికారం కానీ పదవులు కానీ లేకున్నా ప్రజాసేవ కొరకు నిరంతరం పరితపించి చివరి శ్వాస వరకు ప్రజాసేవకై అంకుటిత దీక్షతో ఉన్నటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అకాల మరణం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఈరోజు దిగ్బంధికి గురి చేసి ఉంది.